మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఆనందంగా మన తండ్రి మన యేసయ్య చెప్పిన మాట ప్రకారం మనము నిత్యము ఆయన వాగ్దానములో నడుచుకుంటూ నేను వచ్చేంత వరకు మీరు భూమి మీద అటు ఇటు తిరగక నా తట్టు చూచి చేతులెత్తుతూ ప్రార్థించమని చెప్పిన గొప్ప దేవుని బట్టి ఈరోజు నువ్వు నేను కూడా ఆ విధంగా జీవిస్తున్నామా? జీవిస్తూ ఆనందిస్తున్నట్టమంటే మన అతిథియ కుమారుడైన యేసయ్య మన హృదయంలో నివాసించి మనలో ప్రేమించి ఆయన నామమును గణపరుస్తున్నామని ఆయన ఎంతో సంతోషిస్తాడు. సంతోషించి ఆనందించి యేసయ్య ఈరోజు నీలో నాలో ఉంటున్నాడంటే నువ్వెంతో ధన్యుడివి కాదా, ధనిరాలవే కాదా? నీ పిల్లలు నువ్వు ఆనందిస్తున్నావంటే ఆ కుటుంబంలో నూతనంగా ఆయన మహిమను పరుచుకుంటూ నువ్వు ఆనందిస్తూ జనవరి నెలలో నడుచుచున్నావంటే ఆ జీవం గల దేవుడే నీ కుటుంబం చుట్టూ ఒక కంచె వేస్తున్నాడు. నీ పిల్లల చుట్టూ ఒక కంచె వేస్తున్నాడు. నువ్వు చేసిన పనులు యందు కంచె వేస్తున్నాడు. నువ్వు నడుచుచున్న దారి యందు తన దేవదూతలు వెనక ముందు కావలిగా ఉంటుందని మన తండ్రి మనకు చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ దినము ప్రభు ఇచ్చినట్టు వాగ్దానము రోమాపత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమల యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. శ్రమల యందు ఓపిక కలిగిన వారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ఎందుకంటే మనము ఎలాంటి వారమంటే ఆయన యందు ఉండి ఖచ్చితంగా ఆయనలో జీవిస్తూ సంతోషించమంటున్నాడు. మనము సంతోషించదంటే అనుదినము ప్రపంచమంతా ఉదయం లేయగానే మొట్టమొదటగా ఆయన నామములో మోకరించి ప్రార్థించేవారుగా ఎలా ప్రార్థించమంటున్నాడు? పట్టుదల కలిగి ప్రార్థించండి. అప్పుడే నీ దేవుడైన యేసయ్య నిన్ను ప్రేమించేవాడుగా, మీరు ఆయన నీలో ఉంటున్నాడని నువ్వు నమ్మినట్లయితే నీ తండ్రి నీతో ఖచ్చితంగా ఉంటున్నాడని నువ్వు నమ్మాలి. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా ఈరోజు నువ్వు నేను కూడా పట్టుదలగా ప్రార్థన చేసే వాళ్ళు అడగాలి, నీ వాక్యమును బట్టి నా అడుగులను స్థిరపరచము, ఏ పాపమును నన్ను వేలనీకము. నీ వాక్యమును బట్టి నన్ను స్థిరపరచు తండ్రి. ఏ పాపములు నా హృదయములో అది నిలవనీయకుండా మీరే నాకు సహాయం చేయాలని దేవుని దగ్గర మనము పట్టుదలతో ప్రార్థన చేయాలి. పట్టుదలతో ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డకు ఆయన మరలా ఆలకించి మీలో ఉన్నటి అపవాదిని దూరపరిచే దేవుడిగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. మన తండ్రి చెబుతున్న ప్రతి మాటను బట్టి ఈరోజు నువ్వు సంతోషించాలి. ఎందుకంటే అయ్యా నాలో ఏ పాపము వేలనీయొద్దు. ఎందుకంటే మానవుడు ఒక్కొక్క క్షణములో ఏమవుతుందంటే ఈశ్వరీలాగా మారిపోతూ ఉంటాడు. రక్షణ పొంది ఉంటాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారు ఉంటారు, వాక్యం చెప్పేవారు ఉంటారు. అయినా మళ్ళీ మళ్ళీ మారిపోతావని ప్రభు అంటున్నాడు. అయ్యా నా అడుగులను స్థిరపరచు అని నువ్వు ప్రభుని అడగాల. అడిగినట్లయితే ఆయన స్థిరపరుస్తాడు. మన అడుగులు ఒక సమయంలో చక్కగా మంచి నీతి మార్గం నడచాలనుకుంటాం, మళ్ళీ ఒక సమయంలో పాపమైన దారిలో నడిచేవారు కూడా ఉంటున్నాం. అలా కాకుండా ఈరోజు మన ప్రభు దగ్గర మనము అడగవలసినదంటే, అయా నేను ఏ పాపానికి గురి కాకుండా మీరే మమ్మలను నడిపించమని అడగాలి. అడిగినప్పుడు తండ్రి మనను ఖచ్చితంగా ఆయన చిత్తములో నడిపిస్తాడు. మన అడుగులను స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. ఆ జీవము గల దేవుడే మన మధ్యలో ఉన్నాడని నమ్మండి, విశ్వసించండి. దేవునికి స్తోత్రం. మన తండ్రి యందు మనము సంతోషించాలి, కానీ దేనిలో కూడా సంతోషించటానికి ఆనందించటానికి వీలు లేదని మన తండ్రి మనతో మాట్లాడుతున్నాడు కదా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన ఒక మాట అంటున్నాడు, మరి ఒక మాట, మూడో మాట అంటున్నాడు. పరిశుద్ధుల ఉండుటకే దేవుడు మనలను పిలిచిన కానీ అపిత్రుగా ఉండుటకు పిలువలేదు. పరిశుద్ధులై ఉండుటకే దేవుడు నిన్ను నన్ను పిలిచినాడు, కానీ అపిత్రులుగా ఉండటానికి దేవుడు మనలను అశుద్ధి కలిగి లోకములో పాపములు ఉండి జీవించటానికి అట్టివారిని పిలిచటానికి దేవుడు ఇష్టపడలేదు. కానీ ఈ లోకములో నిన్ను నన్ను శుద్ధి చేసుకొని పవిత్రుడిగా పరిశుద్ధుడిగా ఉండాలని దేవుడు నిన్ను నన్ను పిలిచి ఉన్నాడు. పిలిచిన దేవునికి మనము ఎలాంటి వారు అంటే
పరిశుద్ధులై ఉండాలి. కాబట్టి మన మన అడుగులు స్థిరపరచుకుని పరిశుద్ధులుగా ఉండి దేవుని సన్నిధిలో